హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక మేమైతే ఈరోజు షాపింగ్కి అయితే వెళ్ళామండి. పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి సరుకులు అలాగే బట్టలు తీసుకుందాం అనేసి వెళ్ళాము. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి టైము 12 అయితే అయ్యిందండి. సిటీకి వెళ్ళేసరికల్లా 1 అయ్యింది. పిల్లలు కాస్త ఎండగా ఉందనేసి ఈ సలాడ్ అయితే అడిగారండి. సరే అనేసి ఇప్పించేసాం. మేము నలుగురం కూడా తినేసాం. అక్కడి నుంచి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి. అక్కడ ఫస్ట్ ఒక షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే ఆ షాప్లోనైతే ఫుల్ జనాలు ఉన్నారండి. అసలు ఇంత రష్లో మనం షాపింగ్ చేయగలుగుతామా అనేసి అనుకున్నాము. పాప ఫస్ట్ ఇదైతే చూసిందండి. కాస్త పర్లేదు బాగానే ఉంది, కాకపోతే అది హ్యాండ్స్ పొట్టిగా వచ్చేసాయి అనేసి దాన్ని అయితే తీసుకోలేదండి. ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ ఇంకా మోడల్స్ ఏమన్నా ఉంటాయేమో అనేసి ఇంకొక షాప్కి అయితే వెళ్ళేసి అక్కడ కూడా చూసాము. మా సిటీలోనైతే కొత్త షాప్ అయితే పెట్టారండి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం అయితే వెళ్ళాను. నేనైతే ఒక 2 జతలు తీసుకున్నాను. అలాగే పాపకు కూడా ఒక 2 జతలు బట్టలు, అలాగే తనకి నైట్ వేర్ కావాలి అంటే అవి కూడా తీసేసుకున్నానండి. ఇక బట్టలు తీసుకోవడం అయిపోయిన తర్వాత ఆకలి అవుతుందనేసి మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. నేను వెజ్ తీసుకున్నానండి. మిగిలిన మా వాళ్ళు ముగ్గురు అయితే మాకు చికెన్ బిర్యానీ కావాలనేసి అన్నారు. కాకపోతే నాకేమో మేము ఆల్రెడీ సండే చికెన్ తిన్నాం కదా అనేసి నాకు ఓవర్గా వద్దని నేనైతే వెజ్ కర్రీసే తీసుకున్నానండి. ఇదిగోండి మా పిల్లలు మా వారైతే ముగ్గురు కూడా చికెన్ తీసుకొని ఆర్డర్ పెట్టుకున్నారండి. ఆ పీసెస్ ఎక్కువ అవుతున్నాయి అనేసి నాకైతే వేస్తున్నారు. నాకు వద్దు, నేను ఎక్కువగా నాన్ వెజ్ తినను అనేసి ఇలా వెజ్ కర్రీసే తీసుకున్నాను. ఇక అక్కడ లంచ్ చేసేసి అక్కడి నుంచి అటు మేము డీమార్ట్కి అయితే వెళ్ళామండి. ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నానండి. ఇక వాటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నైట్ వచ్చేసరికి లేట్ అయ్యిందండి. వాటిని ఎలా సర్దుకున్నాను అనేది మీకైతే చూపిస్తాను. అంటే సర్దుకోవటం కాదండి, మనం ఫస్ట్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఐటమ్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకుంటాం కదా, వాటిని అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ఎప్పుడూ కూడా ఎప్పుడైనా ఇంటికి ఇట్లా సరుకులు తెచ్చుకుంటే ఖచ్చితంగా నేనైతే చెక్ చేసుకుంటాను. నేను ఇంట్లోకి సరుకులు అయితే ఎప్పుడూ కూడా చూసే తెచ్చుకుంటానండి. మరీ ఓవర్గా స్టాక్ అయితే తెచ్చుకోను. అంటే ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాయి అనుకోండి, అవి ఎంత మనకి ఎన్ని రోజులు వస్తుంది ఏందనేది చెక్ చేసుకొని చూసుకుంటాను. ఆయిల్, తాలింపు గింజలు, జీలకర్ర ఇటువంటివన్నీ త్వరగా అయిపోతాయి కదండి, అటువంటివి ఎక్కువగా తెచ్చుకుంటాను. మిగిలినవన్నీ కూడా చాలా తక్కువగానే తెచ్చుకుంటాను. ఇక ఒకసారి బిల్లు అయితే చూసుకున్నానండి. అసలు ఆ బిల్లులో కరెక్ట్గా వచ్చాయా లేదా అనేసి అది కూడా చూసుకుంటున్నాను. అంటే వాళ్ళు ఏమి తేడాగా ఇవ్వరు, కాకపోతే మనమే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి కదా అనేసి అన్నీ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. ఈ హనీ బాటిల్ అండి, 2 1+1 ఆఫర్ అనేసి పెట్టారు. వాళ్ళు బిల్లులో ఇచ్చినవి మనం ఒకసారి వీటి మీద ఉన్న నేమ్స్ చెక్ చేసుకోవడానికి చాలా సమయమే పడుతుందండి. ఎందుకంటే సేమ్ వాటి మీద ఉన్న నేమ్సే వాళ్ళు బిల్లు కొట్టారు కదా ఒక్కోసారి, అంటే వాళ్ళ సొంతంగా ఉంటాయి. ఇందులో ఉండే ఈ వస్తువుల మీద ఉండే పేర్లు ఒకలాగా ఉంటాయి కదా అండి. వీటిని నేను వెతుక్కొని చెక్ చేసుకోవటానికి నాకైతే గంట సమయం అయితే పట్టిందండి. ఇది పచ్చిశనగపప్పు అండి, ఒక అరకిలో అయితే తీసుకున్నాను. అలాగే ఒక అరకిలో పెసరపప్పు అండి, అది పొట్టు లేని పెసరపప్పు అయితే తీసుకున్నాను. కేజీ మినపగుండ్లను కూడా తీసుకున్నానండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను తీసుకునేది అది అయిపోవచ్చిందనేసి 1 కేజీ అయితే తీసుకున్నాను. అలాగే కందిపప్పు అండి, కందిపప్పు కూడా కేజీ అయితే తీసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి చక్రా గోల్డ్ అండి, అది వచ్చేసి అరకిలో ప్యాకెట్ అండి, అది కూడా తీసుకున్నాను. అలాగే మైదా పిండి ఒక అరకిలో అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే బొంబాయి రవ్వ అండి, ఉప్మా రవ్వ అది కిలో అయితే తీసేసుకున్నాను. తర్వాత 2 ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా వచ్చేసి బెల్లం అండి, బెల్లం 1 కేజీ అయితే తీసుకున్నాను. అలాగే బెల్లం క్యూబ్స్ కూడా తీసుకున్నానండి, అవి అరకిలో. తర్వాత షుగర్ 1 కేజీ అయితే తీసుకున్నాను. పిల్లలకి ప్రోటీన్ పౌడర్ కావాలనేసి తీసుకున్నారు. అలాగే మరమరాలు ఉంటాయి కదండి, అవి కూడా తీసేసుకున్నాను. అన్నింటిని ఇలా మార్క్ చేసుకొని చెక్ చేసుకుంటున్నానండి, ఏమైనా తేడా వస్తుందో ఏమో అనేసి. ఎప్పుడు కూడా నేను తెచ్చుకున్న తర్వాత ఇలానే చెక్ చేసుకుంటాను. అలాగే ఇంట్లో తాలింపు గింజలు ఉన్నాయనేసి 1 ప్యాకెటే తీసుకున్నానండి. నేను లాస్ట్ టైము బ్లింకింట్లో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, అందులో తీసుకున్నాయి కొన్ని ఉన్నాయి అనేసి లేని వస్తువులు అయితే తీసుకున్నాను. అలాగే ఊదుబస్తీలండి, ఇంట్లో పూజకు అవసరమవుతాయి అనేసి తీసుకున్నాను. అలాగే హ్యాండ్ కర్చీఫ్స్ తీసుకున్నాను. ఇంకా ఫైబర్ క్లాత్ ఉండే కర్చీఫ్స్ కూడా తీసుకున్నానండి. 2 రకాలైతే తీసుకున్నాను. అలాగే అరకిలో పుట్నాల పప్పు కూడా తీసుకున్నానండి. ఇక ఇది బాత్రూమ్ క్లీన్ చేసుకోవటానికి
హార్పిక్ అయితే తీసేసుకున్నాను. బాబు కోసం అనేసి వాడు రెగ్యులర్గా వేసుకోవటానికి ఒక జత చెప్పులు అయితే తీసుకుంటాననేసి అయితే తీసుకున్నాడు. మొత్తం కూడా ఒక సంచిలో సరిపోయాయండి. నెక్స్ట్ ఇంకో సంచిలో ఉన్న వాటిని అయితే వేసేసుకుంటున్నాను. ఇక వీటిని కూడా చూసుకోవాలి, వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. నేను ఇంట్లోకి స్టీల్ బాక్సులు తీసుకుంటానని చెప్పాను కదా అండి. ఇవి 2 బాక్సులు అండి. ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయి. అలా 4 బాక్సులు అయితే తీసుకున్నానండి. ఇది చూపిస్తానండి. నేను వీటన్నింటిని కూడా డబ్బాలలో పోసేసుకున్నాను. కేజీ అయితే కరెక్ట్గా పడుతున్నాయండి. పెద్ద డబ్బాల్లోనైతే కేజీ పట్టేసి కొంచెం ప్లేస్ అయితే మిగులుతుందండి. బాక్సులు అయితే బాగున్నాయి, కొంచెం పర్లేదు అనేసి అనిపించింది. ఇంతకుముందు ఇటువంటి ప్లేట్స్ 2 అయితే తీసుకున్నాను కదండి. ఇంకొక 2 అయితే ఇప్పుడు తీసుకున్నాను. ఇక సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా అండి, అదైతే ఒక ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను. ఇంట్లోకి అవసరమవుతుందని ఈ టిష్యూ పేపర్స్ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. అలాగే 200 గ్రామ్స్ ఉంటుందండి ఎండుమిర్చి పోపు కోసం అనేసి తీసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలాచి కూడా తీసుకున్నానండి. ఇంకా అది 200 గ్రామ్స్ అనుకుంటా అండి. మెంతులు కూడా తీసుకున్నాను. అలాగే ఒక పావు కిలో ధనియాలను కూడా తీసుకున్నాను. అలాగే అరకిలో నువ్వులను అయితే తీసుకున్నానండి. వీటిని నేను విడిగా ఒక పావు కిలో నువ్వులుగా ఉంచుతాను. ఇంకొక పావు కిలోనైతే నేను వేయించి మిక్సీ పట్టేసి కర్రీలోకి అయితే వేసేసుకోవటానికి విడిగా 2 భాగాలు అయితే చేసుకుంటాను. అలాగే ఒక అరకిలో బిర్యానీ రైస్ అయితే తీసుకున్నానండి. ఇక వచ్చేసి ఇది పుట్నాల పప్పు ప్యాకెట్ అండి. మా పిల్లలు చూడక ఈ చిన్న ప్యాకెట్ అయితే వేశారు. మా పాప ఈ కంబాక్స్ కావాలనేసి తీసుకుందండి. ఆల్రెడీ నేను తీసుకున్న తర్వాత ఎందుకు నాన్న ఇంత పెద్ద రేటుది వద్దులే అనేసి నేను పక్కన పెట్టేశాను వాళ్ళు చూడకుండా. కానీ కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళు చూసి నాది కంబాక్స్ మిస్ అయింది, నాకు అదే కావాలనేసి కొంచెం డల్ అయితే మళ్ళీ వెళ్ళేసి ఆ కంబాక్స్ అయితే తీసుకొని వచ్చేసాము. ఇందులో పిల్లలు షటిల్ ఆడుకోవటానికి కాక్స్ కూడా తీసుకున్నారండి. అలాగే ఒకటి సింక్ క్లీన్ చేసుకోవటానికి కివీ డ్రైనర్ అండి అని ఒక పౌడర్ ఉంటుందండి. అది వేసేసుకుంటే ఎప్పుడూ కూడా సింక్ అనేది క్లీన్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇలా నేను తెచ్చుకున్న సరుకుల్ని ఎక్కువగా ఉన్న వాటిని ఇలా ఈ డబ్బాలోనైతే స్టోర్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇంట్లో ఒక షుగర్ ప్యాకెట్ ఉంది కదా అండి. ఆల్రెడీ షుగర్ని నేను పౌడర్ చేసి ఒక డబ్బాలో వేసుకున్నాను. అలాగే లాస్ట్ టైం ఆర్డర్ పెట్టాను కదా, న్యాచురల్గా ఫామ్ అయిందనేసి అదొకటి ఉందండి. ప్రస్తుతానికి వద్దులే అనేసి అందులో పెట్టేశాను. ఇక అవసరం లేని వాటన్నిటిని కూడా ఇలా డబ్బాలలో పెట్టేసి నేనైతే స్టోర్ చేసుకుంటాను. మిగిలిన వాటిని నేను తెచ్చుకున్న ఆ డబ్బాలో పోసేయాలనేసి వాటిని అయితే పక్కన పెట్టేశాను. వాటిని అయితే కడగాలండి. కడిగిన తర్వాత నేను ఎలా స్టోర్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. ఇక ఇవి మొత్తం సర్దేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ బాక్సులను కూడా కడిగేసానండి. కడిగి తూడ్చేసాను. చూసారా, ఇది కిలో కందిపప్పు అండి. పెద్ద డబ్బా ఉంది కదా, పెద్ద డబ్బాలోనైతే పోసేసుకున్నాను. ఇంకా ప్లేస్ అయితే మిగిలే ఉందండి. ఇక ఇది వచ్చేసి సూజీ రవ్వ అండి, గోధుమ రవ్వ. ఇది కూడా పెద్ద డబ్బాలోనే పోసాను, కేజీ రవ్వ. చూసారా, అందులో మొత్తం పోసిన తర్వాత కూడా ఇంకాస్త ఖాళీ అయితే ఉంది. ఇక చిన్న డబ్బాలలో చూడాలి ఎంత పడుతుందనేసి. ఇది అరకిలో పుట్నాల పప్పు అండి. ఇవన్నీ కూడా పడతాయా లేదా అనేసి చూస్తున్నాను. ఇది కూడా అరకిలో ఖచ్చితంగా పట్టేసింది, కాస్త ఖాళీ అయితే ఉంది. ఈ బాక్స్లో నేను షుగర్ వేద్దామనేసి అనుకున్నాను. లాస్ట్ టైము నేను బాక్స్లో కిలో షుగర్ వేస్తే అందులో సరిపోలేదు కదా అనేసి ఈ బాక్స్లో సరిపోతుందనేసి వేసి ఈ బాక్స్ని అయితే పక్కన పెట్టేశాను. ఇక ఆల్రెడీ నాకు ఇంట్లో ఉన్న బాక్స్ అండి. ఇందులోనైతే మినపప్పు అయితే వేస్తున్నాను. ఇందులో అటు ఇటుగా నాకు తెలిసి 2 కేజీల పప్పు అయితే పడుతుంది ఆ డబ్బాలో. ఇక నెక్స్ట్ ఈ డబ్బాలోనైతే నేను పెసరపప్పు అయితే వేసేద్దామనేసి అనుకున్నానండి. షుగర్ తీసాను కదా, దానిని కూడా క్లీన్ చేశాను. అందులో పెసరపప్పు అయితే వేస్తున్నాను. నేను ఈ సరుకులన్నీ కూడా సర్దుతుంటే బాగా ఉబ్బదీస్తుంది అనేసి మా బాబు అయితే ఈ ఫ్యాన్ తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేశాడండి. కాస్త చల్లగా అయితే ఉంది. అలాగే ఈ నువ్వులను కూడా మొత్తం ఈ డబ్బాలోనైతే వేసేస్తున్నాను. అండి, నేను చేసిన షాపింగ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.